రెండోది అది ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ కాబట్టి మేబీ నెక్స్ట్ మే జూన్ వరకు అవన్నీ కంప్లీట్ అయిపోతుంది. దీంట్లో మరి అధికారులు ఎంత సీరియస్గా తీసుకోవాలో అంత సీరియస్గా తీసుకుంటారు. రెండోది హైదరాబాద్ సిటీలో ఇంత భారీ ఎత్తున వర్షాలు కంటిన్యూగా పడుతున్నప్పటికీ ఎక్కడ కూడా ఏ డ్యామేజ్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. బట్ భవిష్యత్తులో ఫ్యూచర్ ప్లాన్ ని దృష్టిలో ఉంచుకొని డెఫినెట్ గా హైదరాబాద్ ప్రజల్ని, హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి ఈ నాలాస్ కావచ్చు, లోలింగ్ ఏరియాస్ కావచ్చు, ఎక్కడైతే రెగ్యులర్ గా డ్యామేజ్ ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో పని ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకొని ముందుకెళ్తున్నాం. దీంట్లో ప్రభుత్వానికి మరి డబ్బు క్రైటీరియా ప్రజల్ని దృష్టిలో ఉంచుకొని దీంట్లో మరి దీర్ఘకాలికమైనటువంటి అంటే ఫ్యూచర్ ప్లానింగ్ తో అప్పుడేంటంటే దీని సివరేజ్ విషయంలో కానీ లేకపోతే స్టాప్ వాటర్ విషయంలో కానీ కోఆర్డినేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటుండే గతంలో. బట్ అవన్నీ ఓవర్కమ్ అయి ఇప్పుడు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా మరి చాలా జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వం గడిచిన 8 సంవత్సరాలలో మరి కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి హైదరాబాద్ మీద పెట్టారు. రెండోది మీకు రోడ్ కనెక్టివిటీ కూడా ఒకసారి తీసుకుంటే మీకు అండర్ పాస్ కానీ, స్టీల్ బ్రిడ్జ్లు కానీ, లింక్ రోడ్లు కానీ. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe ఐ డ్రీమ్స్. For more videos, సబ్స్క్రైబ్ I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.